నమస్కారం. ఈరోజు మనం ఆ, ఒక ఆసక్తికరమైన నటి గురించి మాట్లాడుకుందాం. అంటే తక్కువ టైంలోనే చాలా పేరు, అలాగే వివాదాలు కూడా ఫేస్ చేసిన వ్యక్తి. అవును, రష్మిక మందన్న ఒకప్పుడు నేషనల్ క్రష్ అన్నారు. ఆ తర్వాత చూస్తే ట్రోలింగ్ చాలా జరిగింది కదా ఆమె కెరీర్లో. నిజమే. ఆమె ప్రయాణం అంటే కొడగు నుంచి పాన్ ఇండియా స్టార్డమ్ వరకు నిజంగా ఒక సినిమా లాంటిదే. అయితే ఆ ప్రయాణం అంత సాఫీగా ఏం లేదు. చాలా ఒడిదుడుకులున్నాయి. విజయాలెంత ఉన్నాయో వివాదాలు కూడా అంతే. ముఖ్యంగా ఈ మధ్య మళ్లీ వార్తల్లోకొచ్చారు. విజయ్ దేవరకొండతో పెళ్లి అంటున్నారు. ఒక ఫోటో కూడా వైరల్ అయింది కదా. ఆ ఫోటో సంగతి, ఇంకా ఈ పెళ్లి వార్తల్లో నిజమెంత, ఇవన్నీ చూద్దాం. అసలు ఆమె నేపథ్యమేంటి, అక్కడి నుంచి మొదలు పెడదాం. మన దగ్గర ఒక ఆడియో క్లిప్ ఉంది కదా ఆమె బయోగ్రఫీ గురించి. అవును, ఆ ఆడియో కథనం ఆధారంగానే మనం ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అంటే ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి, సినిమాలోకి ఎలా వచ్చారు, అంత త్వరగా స్టార్ ఎలా అయ్యారు. ఇంకా రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ ఎందుకు ఆగింది, విజయ్ దేవరకొండతో నిజంగా పెళ్లి చేసుకోబోతున్నారా, ఇలాంటివన్నీ. ముఖ్యంగా కన్నడ వాళ్ళు ఎందుకు ఆమెపై కొన్నిసార్లు నెగటివ్గా రియాక్ట్ అవుతున్నారు, ఈ పాయింట్స్ అన్నీ టచ్ చేద్దాం. సరే, ముందు ఆమె బాల్యం, ఎడ్యుకేషన్, అక్కడి నుంచి స్టార్ట్ చేద్దామా. విరాజపేట అన్నారు కదా, చిన్న ఊరే అనుకుంటా. అవును, కర్ణాటకలో కొడుగు జిల్లా విరాజపేట. ఏప్రిల్ 5, 1996 ఆయన పుట్టిన తేదీ. అంటే ఇప్పుడు సుమారు 26-27 ఏళ్లుంటాయి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కొడవ ఫ్యామిలీ అని విన్నాను. అవును, కొడవ కమ్యూనిటీ. వాళ్ళ నాన్నగారు మదన్ మందన్న, అమ్మ సుమన్ మందన్న, చెల్లెలు కూడా ఉన్నారు, షిమన్ మందన్న. స్కూలింగ్ అంతా అక్కడేనా? ప్రాథమిక విద్య కూర్గ్ పబ్లిక్ స్కూల్లో. తర్వాత పీయూసీ కోసం మైసూరుకు వెళ్లారు, మైసూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ అండ్ ఆర్ట్స్లో. ఆ తర్వాత బెంగళూరు వచ్చారు కదా డిగ్రీ కోసం. ఎంఎస్ రామయ్య కాలేజ్లో సైకాలజీ, జర్నలిజం, ఇంగ్లీష్ లిటరేచర్. భలే కాంబినేషన్. అంటే యాక్టింగ్ ప్లాన్స్ లేనట్టే కదా అప్పుడు. బహుశా వేరే ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నాయి. కానీ కాలేజ్ డేస్లోనే అనుకోకుండా లైమ్లైట్లోకి వచ్చారు. ఓ, ఎలా? 2014లో అప్పటికామెకు 18 ఏళ్లుంటాయేమో. ముంబైలో క్లీన్ అండ్ క్లియర్ టైమ్స్ ఫ్రెష్ ఫేస్ కాంటెస్ట్ జరిగింది. అందులో గెలిచారా? అవును, అందులో గెలిచారు. అది ఆమె లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఆ గెలుపుతోనే మోడలింగ్ వైపు వెళ్లారా? దాదాపు అంతే. ఆ గుర్తింపుతో మోడలింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. 2015లో బెంగళూరులో లా మోడ్ బెంగళూరు టాప్ మోడల్ హంట్ అని ఒకటి జరిగితే అందులో పాల్గొన్నారు. అక్కడేనా సినిమా వాళ్ళ కంట్లో పడింది? ఎగ్జాక్ట్లీ. ఆ మోడల్ హంట్ తర్వాతే కిరిక్ పార్టీ మేకర్స్ అంటే రక్షిత్ శెట్టి, జిఎస్ గుప్తా వాళ్ళు ఈమెను చూసి సెలెక్ట్ చేశారన్నమాట. కిరిక్ పార్టీ 2016లో వచ్చింది. రిషబ్ శెట్టి డైరెక్షన్, రక్షిత్ శెట్టి హీరో. కన్నడలో అదో పెద్ద సెన్సేషన్ కదా అప్పట్లో. అలే పెద్ద హిట్. బడ్జెట్ చాలా తక్కువ, జస్ట్ 4 crores ఏమో. కానీ కలెక్షన్స్ 50 కోట్లు దాటింది. ఆ సంవత్సరంలో హైయెస్ట్ గ్రాసర్లలో ఒకటది. ఆమె క్యారెక్టర్ పేరు శాన్వి జోసెఫ్ కదా, యూత్కి బాగా కనెక్ట్ అయింది. అవును, చాలా బాగా. ఆ సినిమాతో రష్మికకే కాదు, రక్షిత్ శెట్టి, సంయుక్త హెగ్డే, డైరెక్టర్ రిషబ్ శెట్టి చాలా మందికి మంచి పేరొచ్చింది. ఫస్ట్ సినిమాకే అవార్డు కూడా వచ్చింది కదా, సైమా బెస్ట్ డెబ్యూ యాక్ట్రెస్. అవును, సైమా అవార్డు అందుకున్నారు. అదిరిపోయే స్టార్ట్ అన్నమాట. సో కిరిక్ పార్టీ ఆమె కెరియర్కి సూపర్ స్టార్ట్ ఇచ్చింది. కానీ అదే సినిమా ఆమె పర్సనల్ లైఫ్లో కూడా పెద్ద మార్పు తెచ్చింది కదూ. నిజమే. మీరు రక్షిత్ శెట్టితో రిలేషన్షిప్ గురించి అడుగుతున్నారనుకుంటా. అవును. ఆ సినిమా షూటింగ్ టైంలోనే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. అది చాలా త్వరగా సీరియస్ అయింది కదా, ఏకంగా పెళ్లి వరకు వెళ్ళింది. అవును, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు జూలై 2017లో. అంటే సినిమా రిలీజ్ అయిన 7 నెలలకే విరాజపేటలో వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అప్పట్లో పెద్ద న్యూస్ అది. కానీ సరిగ్గా ఏడాది తిరిగేలోపే 2018లో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయిందని వార్తలొచ్చాయి. అందరూ షాక్ అయ్యారు. ఎందుకలా అంత త్వరగా? అంటే బయటకొచ్చిన రీజన్స్ ప్రకారం ఇద్దరి మధ్య కంపాటిబిలిటీ ఇష్యూస్, అంటే హోందానికి లోపం అన్నారు. ఇంకా ఏజ్ గ్యాప్ కూడా ఒక రీజన్ అని అన్నారు కదా. అవును, అది కూడా చెప్పారు. వాళ్ళిద్దరి మధ్య దాదాపు 14 ఏళ్లు తేడా ఉంది, అది కూడా ఒక ఫ్యాక్టర్ కావచ్చు అన్నారు. వీటితో పాటు కెరియర్ కూడా ఒక కారణం అయ్యుండొచ్చా? ఎందుకంటే ఆ టైంలోనే రష్మిక కెరీర్ ముఖ్యంగా తెలుగులో భలే పీక్స్కి వెళ్తోంది కదా. అది కూడా ఒక ముఖ్యమైన పాయింటే. కిరిక్ పార్టీ తర్వాత అంజనీపుత్ర, చమక్ లాంటి కన్నడ సినిమాలు చేసినా
2018లో చలోతో తెలుగు డెబ్యూ ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే గీత గోవిందం విజయ్ దేవరకొండతో. అది బ్లాక్ బస్టర్. ఎస్, ఆ సినిమా ఆమెను తెలుగులో ఓవర్ నైట్ స్టార్ను చేసేసింది. సో ఇలా కన్నడ, తెలుగులో వరుస ఆఫర్లు వస్తుంటే బహుశా కెరియర్కే ప్రయారిటీ ఇవ్వాలనుకున్నారేమో. అంటే కెరియర్ గ్రోత్, కొత్త ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా ఆ నిర్ణయం వెనుక ఉండి ఉండొచ్చు. ఇండస్ట్రీ ప్రెషర్స్ కూడా ఉంటాయి కదా. ఏదైనా అది వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ విషయం. బయటికి వచ్చిన కారణాలు కొన్ని, రానివి ఇంకెన్నో ఉండొచ్చు. కారణం ఏదైనా ఆ ఎంగేజ్మెంట్ బ్రేకప్ తర్వాత ఆమెకు చాలా ట్రోలింగ్ ఎదురైంది, ముఖ్యంగా కన్నడ వాళ్ల నుంచి కదా. అవును, చాలా సివియర్ ట్రోలింగ్ ఫేస్ చేయాల్సి వచ్చింది. రక్షిత్ శెట్టికి అన్యాయం చేసింది అనే ఫీలింగ్ కొందరిలో బలంగా ఏర్పడింది. పాపం రక్షిత్ శెట్టి వచ్చే ఆమెను ట్రోల్ చెయ్యొద్దని చెప్పాల్సొచ్చిందట కదా. అలాంటి వార్తలు కూడా వచ్చాయి. పరిస్థితి అంతా సీరియస్గా ఉండేదన్నమాట అప్పుడు. మరి ఈ కాంట్రవర్సీ ఆమె కెరియర్ని, ముఖ్యంగా కన్నడలో ఎలా ఎఫెక్ట్ చేసింది? ఆ తర్వాత కన్నడ సినిమాలు తగ్గాయి కదా. అవును, ఈ సంఘటన తరువాత ఆమె చేసింది 2 కన్నడ సినిమాలు. ఒకటి యజమాన దర్శన్తో, ఇంకోటి పొగరు ధ్రువ సర్జాతో. బహుశా ఆ వివాదం ప్రభావం కొంత ఉండి ఉండొచ్చు, చెప్పలేం. కానీ టైమింగ్ అయితే అలానే ఉంది. కాకపోతే అదే టైంలో తెలుగు ఇండస్ట్రీ ఆమెను బాగా ఆదరించింది. ఫుల్లుగా. గీతా గోవిందం తర్వాత దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవరు, భీష్మ, ఇప్పుడు పుష్ప, వరుస హిట్లు. అవును, తెలుగులో టాప్ హీరోయిన్గా సెటిల్ అయిపోయారు. అక్కడితో ఆగలేదు. సుల్తాన్తో తమిళ్లోకి వెళ్లారు. గుడ్ బైతో ఏకంగా అమితాబ్ బచ్చన్తో కలిసి హిందీ డెబ్యూ. మిషన్ మజ్ను, యానిమల్. ఇప్పుడు బాలీవుడ్లో కూడా బిజీ అవుతున్నారు. అంటే ఒక రకంగా ఆ పర్సనల్ లైఫ్ ఇష్యూ తర్వాత కెరియర్ ఇంకా విస్తరించింది. పర్సనల్ లైఫ్ ఇష్యూస్ అన్నాం కదా. రక్షిత్ శెట్టి తర్వాత విజయ్ దేవరకొండతో డేటింగ్ రూమర్స్, అవి కూడా బాగా స్ప్రెడ్ అయ్యాయి. గీత గోవిందం 2018 టైం నుంచే ఆ రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ భలే వర్కౌట్ అయింది కదా వాళ్ళకి. అవును, అది చూసి రియల్ లైఫ్లో కూడా వాళ్ల మధ్య ఏదో ఉందని చాలామంది అనుకున్నారు. మధ్యలో బ్రేకప్ అయ్యారని కూడా అన్నారు. కానీ రూమర్స్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా మళ్లీ కలిశారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. దానికి తోడు ఆ ఫోటో ఒకటి వైరల్ అయింది, ఇద్దరు పెళ్లి బట్టల్లో ఉన్నట్టు. చాలా మంది నిజమే అనుకున్నారు మొదట. కానీ అది ఫోటోషాప్డ్ ఇమేజ్ అని తెలిసింది. ఎవరో ఫ్యాన్స్ ఎడిట్ చేసి సర్క్యులేట్ చేశారన్నమాట. అంటే ప్రస్తుతానికి పెళ్లి వార్త జస్ట్ రూమరే, కానీ ఆ ఫోటో అంత వైరల్ అయిందంటే వాళ్ళిద్దరినీ జంటగా చూడాలనుకునే వాళ్ళు చాలా మందే ఉన్నారన్నమాట. ఉండొచ్చు. సరే, ఇదొక వివాదం అనుకుంటే కన్నడ విషయంలో కూడా ఆమె కొన్ని కాంట్రవర్సీస్లో ఇరుక్కున్నారు కదా. అవును, కొందరు కన్నడిగులు ఎందుకు ఆమె మీద అంత అసంతృప్తిగా ఉన్నారు? ఏంటి కారణం? మెయిన్గా 2 రీజన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు రక్షిత్ శెట్టి ఇష్యూ. తనను ఇంట్రొడ్యూస్ చేసిన హీరోకే అన్యాయం చేసిందనే ఫీలింగ్. రెండోది కన్నడ భాష పట్ల ఆమె వైఖరి. అంటే వేరే భాషల సినిమాలు చేస్తూ ఆ భాషలు నేర్చుకుని మాట్లాడుతున్నారు. అది మంచిదే. కానీ తన మాతృభాష అయిన కన్నడ మాట్లాడటం కష్టమని, అంతగా రాదని చెప్పడం, అది చాలామంది కన్నడిగులకు నచ్చలేదు. అది తమ భాషను, సంస్కృతిని తక్కువ చేసినట్టు ఫీల్ అయ్యారన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇది కూడా ఆమెపై ట్రోలింగ్ పెరగడానికి ఒక కారణమైంది. కెరియర్ పరంగా ఎదుగుతున్నా ఈ వివాదాలు ఆమెను వెంటాడుతూనే ఉన్నాయి. దీనికి తోడు ఐటీ రైడ్స్ కూడా జరిగాయి కదా 2020లో. అవును, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆమె విరాజపేట ఇంట్లో రైడ్స్ చేశారు, ట్యాక్స్ ఎగ్గొప్పారనే ఆరోపణలపై. అప్పుడు ఆమె హైదరాబాద్లో ఉన్నారని, తర్వాత కర్ణాటక వెళ్లి ఎంక్వైరీకి అటెండ్ అయ్యారని చదివాను. అవును. సో చూస్తే ఆమె జర్నీలో గ్లామర్, సక్సెస్ ఎంత ఉందో, ఈ కాంట్రవర్సీస్, ఛాలెంజెస్ కూడా అంతే ఉన్నాయి. బ్లాక్ బస్టర్, వెంటనే ఎంగేజ్మెంట్, అది బ్రేకప్ అవ్వడం, ట్రోలింగ్, అయినా వెనక్కి తగ్గకుండా తెలుగు, తమిళు, హిందీలో నిలదొక్కుకోవడం, చాలా ఫాస్ట్ పేస్ జర్నీ ఆమెది. అవును, కిరిక్ పార్టీ సక్సెస్, రక్షిత్ శెట్టితో బంధం విడిపోవడం, తెలుగులో స్టార్ డ్యామ్, పాన్ ఇండియా అపీల్, విజయ్ దేవరకొండతో రూమర్స్, కన్నడ కాంట్రవర్సీ, ఐటీ రైట్స్, ప్రతి స్టేజ్లోనూ ఏదో ఒక డ్రామా ఉందన్నమాట. మొత్తం చూస్తే ఆమె కెరియర్ గ్రోత్, పర్సనల్ లైఫ్ డ్రామా, పబ్లిక్ రియాక్షన్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ అయి ఉన్నాయి. ఇన్ని వివాదాలున్నా, ఛాలెంజెస్ ఉన్నా, ఇంత ఫాస్ట్గా మల్టిపుల్ ఇండస్ట్రీస్లో ఎదగడం చూస్తుంటే ఒకటి అర్థమవుతోంది. ఏంటది?
ఈ రోజుల్లో ముఖ్యంగా ఈ సోషల్ మీడియా టైంలో ఒక ఆర్టిస్ట్ పర్సనల్ లైఫ్, వాళ్ళ పబ్లిక్ ఇమేజ్, వాళ్ళ ప్రొఫెషనల్ అంబిషన్స్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో ఆమె జర్నీ చూపిస్తోంది. అవును, చాలా కష్టం. ప్రతి మూవ్ని జడ్జి చేస్తారు. మనం సెలబ్రిటీల లైఫ్లో చూసేది పైపైన మాత్రమే, దాని వెనక ఎన్నో కాంప్లెక్సిటీస్ ఉంటాయని అర్థం చేసుకోవాలేమో. నిజమే. పర్సనల్ లైఫ్లో ఇబ్బందులున్నా ప్రొఫెషనల్గా నిలబడటంలో ఆమె పట్టుదల కనిపిస్తోంది. అదే టైంలో విమర్శలు, వివాదాలు కూడా తప్పలేదు. ఇది ఈనాటి సెలబ్రిటీ కల్చర్కి అద్దం పడుతోంది. ముగింపుగా ఒక్క మాట, ఆమె ప్రయాణం ఇంకా అయిపోలేదు. ఫ్యూచర్లో ఆమె కెరీర్ ఎలా ఉంటుంది, ఈ రూమర్స్ నిజమవుతాయా, కొత్త కాంట్రవర్సీలు వస్తాయా, ఇవన్నీ టైమే చెప్తుంది. చూద్దాం. కానీ ఆమె స్టోరీ ముఖ్యంగా గ్లామర్ ఫీల్డ్లోకి రావాలనుకునే వాళ్ళకి ఒక కేస్ స్టడీ లాంటిది. పబ్లిక్ ఒపీనియన్, పర్సనల్ లైఫ్, కెరీర్ గోల్స్, వీటి మధ్య బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనే దానిపై ఇది చాలా ప్రశ్నలు లేవనెత్తుతుంది.